ఏంటి ఆర్డర్స్? పవన్ కళ్యాణ్ తమ్ముడు అనడానికి కూడా సిగ్గేస్తుంది ఇప్పుడు నాకు. ఏంటి ఫోటోలు? ఎంత అందంగా ఉన్నావు చూడు నువ్వు, చర్చిలో బైబిల్ పట్టుకొని. నువ్వు పుట్టిన దగ్గర నుంచి మీ అమ్మకి నొప్పి లేకుండా పుట్టేవే సనాతన ధర్మం ప్రకారం. మరి ఎందుకు బైబిల్ పట్టుకొని ఉన్నావు, అది భగవద్గీత పట్టుకోకుండా చర్చిలో? ఎందుకు చర్చిలన్నిట్లో ఇదిగో మీ పాస్టర్ ద్వారా మీ భార్య నువ్వు పిల్లలు బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు? చర్చి పాస్టర్ గారు కాలు మొక్కుకొని ఈ మధ్యని ఇప్పుడున్న మూడో భార్యతోనే తప్పులేదు. నేను ఎప్పుడు నిన్ను ముగ్గురు పిల్లలను తిట్టానా? సనాతన ధర్మంలో ఉండదు. నువ్వు సెక్యులర్. ఒక అమ్మాయిని డివోర్స్ చేసిన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అన్యాయం చేయకుండా, అది మన చట్టం అనుమతిస్తుంది. కానీ నేను సనాతన ధర్మం అని చెప్తూ బాప్తీసాలు తీసుకుంటూ చర్చిలకు వెళ్తూ బైబిల్ పట్టుకుంటూ నాకు బైబిల్లో మంచి వాక్యాలు గుర్తొస్తాయని చెప్తూ నువ్వు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య చిచ్చులు పెడుతుంటే దయచేసి మీడియా వారందరూ, ముఖ్యంగా యూట్యూబర్స్, మీరు వైరల్ చేసుకోండి. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు, నా ప్రాపర్టీలు తీసుకోవాలన్న నా చారిటీ. ఈ బిల్డింగు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి కదా, ఇది చారిటీ. నెలకి ఎంత మేము కట్టేవారు? 6 నెలలకి 600 రూపాయలు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 60,000 రూపాయలు కట్టమంటున్నారు 6 నెలలకి, అంటే 100 రెట్లు ఎక్కువ. అది న్యాయమా? మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను కట్టగలను. నేను 60,000 కడతాను, 6 లక్షలైనా కడతాను. కానీ ఈ బీద ప్రజల సంగతి ఏంటి? ఇలాగ మీరు ట్యాక్సులు వసూలు చేస్తుంటే నా ఆంధ్రులు, నా తెలంగాణ బిడ్డలు ఏమైపోతారు? అక్కడేమో రేవంత్ రెడ్డి, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు. 100 రెట్లు ఎక్కువ. రుజువులతో నేను కోర్టుకి వెళ్తున్నాను. వెంటనే జీవీఎంసీ వారు దరఖాస్తును విరమించుకొని మార్చి 31 ఈ బిల్డింగ్ సీజ్ చేస్తారట.